యస్టర్‌డే అనాలిసిస్‌లో బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ జోన్‌ని బేస్ చేసుకొని అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఒకవేళ ఈ జోన్ బ్రేక్ అయ్యి హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే డౌన్ సైడ్ మొమెంటమ్ చేయొచ్చని చెప్పాను. ఎగ్జాక్ట్‌గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్‌ని బేస్ చేసుకొని అప్ సైడ్ మూవ్ అయింది. సో, ఇప్పుడు సెన్సెక్స్‌లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలి? రేపు సెన్సెక్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. సెన్సెక్స్ లాస్ట్ 3 డేస్ ట్రేడింగ్ సెషన్‌లో జరిగిన మొమెంటమ్ అబ్జర్వ్ చేస్తే టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ 2 ట్రెండ్ లైన్స్ రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ టైమ్ షార్ప్ ఫాల్ నుంచి రివర్స్ అయిన లెవెల్ నుంచే ఈరోజు కూడా అప్ సైడ్ మూవ్ అయింది. సో, ఈ లెవెల్ ఒక సపోర్ట్‌గా యాక్ట్ అవుతుంది. అండ్ ఈ 2 లోస్‌ని ఒక సపోర్ట్ బేస్‌గా కన్సిడర్ చేయాలి. ఒకవేళ సెన్సెక్స్ ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యి రేపు ఫ్లాట్ ఓపెన్ అయిందంటే ఈ సపోర్ట్ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో, ఈ రేంజ్‌కి మార్కెట్ వస్తే కాల్ ట్రేడ్స్ మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఒకవేళ సెన్సెక్స్ 81,700 అబోవ్ డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే, డైరెక్ట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్ టు 80,050 లెవెల్ వరకు. సెన్సెక్స్ మాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే, ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్‌గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఈ జోన్ బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే 80,500 రేంజ్‌ని సెన్సెక్స్ ఎయిమ్ చేసే అవకాశం ఉంది.